పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పిల్లలమర్రి శ్రీ పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణం చేయాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే స్పందించి 1,65,00,000 ఎస్టిమేషన్ వేసి దేవాదాయ శాఖకు పంపించారని, ఈరోజు దేవాదాయ శాఖ నుండి మంజూరైనట్లు 55,00,000 కంట్రిబ్యూషన్ డిపాజిట్ చేయాలని తెలిపారు. ఆలయ పునర్నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని దేవాలయంలో ఈవో సత్యనారాయణరాజు అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సత్యనారాయణరాజు, ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, ఆకివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంధం ఉమా సత్యనారాయణ, శ్రీ పెద్దింట్లమ్మ అమ్మవారి దేవస్థానం చైర్మన్ గొంట్ల గణపతి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుర్రం శ్రీనివాసరావు, చేబ్రోలు పెద్దిరాజు, కిమిడి నాగరాజు, నేరెళ్ల రామచంచయ్య, హెచ్వి సుబ్బారావు, గొడవర్తి మణికంఠ, అర్చకులు సుబ్రహ్మణ్య రవి తదితరులు పాల్గొన్నారు. గౌరవ శాసనసభ్యులు శ్రీ రఘురామకృష్ణరాజు గారి ద్వారా డిపార్ట్మెంట్కి తెలియజేయడం జరిగింది. సీజీఎఫ్ గ్రాంట్ చేయమని చెప్పి వారు ఈ దేవాలయానికి 1,65,00,000కి ఎస్టిమేట్ తయారు చేసి పంపితే 1,10,00,000 రూపాయలు శాంక్షన్ చేస్తూ 55,00,000 రూపాయలు మ్యాచింగ్ కంట్రిబ్యూషన్గా చెల్లించి ప్రతిపాదనలు పంపిస్తే కనుక వెంటనే పనులు మొదలు పెట్టుకోవడానికి అనుమతిస్తామని చెప్పి శాంక్షన్ ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. దీని ప్రకారం మనం ఈ రెనోవేషన్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకుని 55,00,000 రూపాయలు డిపాజిట్ చేసి మేము 55,00,000 చెల్లించాము కనుక అనుమతి ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా తెలియజేస్తామని చెప్పి మనం ప్రతిపాదనలు పంపిస్తే వారు వెంటనే పనులు మొదలు పెట్టుకోవడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత మనం టెండర్ పిలుచుకోవడం, మిగతా వర్క్ స్టార్ట్ చేయడం, ఈ దేవాలయం పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయడం జరుగుతుంది. మాకు బాగా పురాతనమైన ఈ దేవస్థానాన్ని కట్టుబడటానికి అడిగినప్పుడు తొందరలో మీకు గ్రాంట్ చేస్తామన్నారు. అలాగే 1,65,00,000 రూపాయలు గ్రాంట్ చేస్తాం జరిగింది. దానికి మార్జిన్ మనీ కింద 55,00,000 రూపాయలు కడితే తొందరలో మీ గుడికి నిర్మాణం చేస్తానికి అనుమతులు వస్తాయన్నారు. అలాగే మేము నెల రోజుల్లో 55,00,000 రూపాయలు కంట్రిబ్యూషన్ కడతాం. కట్టిన వెంటనే టెండర్లు పిలిచి ఈ గుడికి నిర్మాణానికి ముందుకు సహకరించవలసిందిగా కోరుచు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ప్రియతమ శాసనసభ్యులు శాసనసభ ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఆశీర్వాదంతో రామానారాయణ గారి దేవస్థానం మినిస్టర్ గారి త్వరతో మరి ఈ రోజు మనకి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. 1,65,00,000 రూపాయలు మనం 55,00,000 కంట్రిబ్యూషన్ పెడితే పని ప్రారంభించడానికి వెంటనే అనుమతి ఇస్తారని తెలియజేసి ఉన్నారు. ఖచ్చితంగా మరి 55,00,000 మన శ్రీనివాస్ గారి ద్వారా కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, పని ప్రారంభించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ముఖ్యంగా మనం ఒక విషయం చెప్పుకోవాలి. సందర్భంగా ఆర్య వయసులకి ఎంతైనా రుణపడి ఉండాలనుకుంటున్నాం ఆకివీడు గ్రామ ప్రజలు. ఎందుకంటే వేణుగోపాల స్వామి, పేరు వెంకటేశ్వర్లు, అలాగే పెద్దింట్ల అమ్మవారి గుడి జూపూడి కృష్ణ గారు, అలాగే మన పెద్ద సభాలయం భీమేశ్వర స్వామి గుడి సన్నిధి వెంకన్నబాబు గారు కట్టడం, నిర్మాణంలో పాలు పంచుకుని వాళ్ళ చేతుల మీదుగా పునర్నిర్మాణం చేయడం జరిగింది. మొత్తం 6 వయసులు అందరూ కూడా మరి పూర్తి సహకారాలు అందిస్తున్నారు. వారికి ఎప్పుడూ కూడా ఆకివీడు గ్రామ ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మరి నిర్మాణానికి ఎట్టి పరిస్థితులు ఏ పని ఉన్నా కూడా పూర్తిగా శ్రీనివాస్ గారికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది పిలిచిన వెంటనే వచ్చి ఈ కార్యక్రమాలకి ఏ విధమైనటువంటి బంధం కలగకుండా మేము సహకారం చేస్తామని పత్రికా విలేకరులందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పురాతన శివాలయం శ్రీ వెంకటలింగేశ్వర స్వామివారి ఆలయం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఒక సభ పెట్టడం జరిగింది. దీన్ని ఆకివీడు మండల పార్టీ అధ్యక్షుడు మొండు ప్రసాద్ గారు గౌరవ ఎమ్మెల్యే కూర్చోబెట్టగా వారు వెంటనే స్పందించి ఏదైనా దేవాలయాలు అభివృద్ధి చెందాలంటే
అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే చెందుతూ ఉన్నాయి. అందులో భాగంగా వెంటనే ఎండోమెంట్ మినిస్టర్ గారికి శాంక్షన్ పంపగా ఈరోజు 1,65,00,000 రూపాయలకి గ్రాంటు రిలీజ్ చేయడం, అందులో భాగంగా 1,10,00,000 గవర్నమెంట్, 55 లక్షలు మ్యాచింగ్ ఫండ్స్గా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలంతా కలిసి 55 లక్షలు మనం గ్రాంటు చూపించిన వెంటనే మనకు రిలీజ్ అవుతుంది. అలాగే వేరే ఒక ఫండింగ్ కూడా ఒక 50 లక్షల వరకు వచ్చే అవకాశాలు ఇలా పెద్ద ఆయన మాట్లాడడం జరిగింది. 50 లక్షల రూపాయలు ఇంచుమించు ఒక 3 కోట్ల పైగా పెట్టి ఇక్కడ శివాలయం నిర్మించాలి. అయితే దానిలో భాగంగా ఎవరైతే ఈ పనికి మనకి సమర్థవంతంగా పూర్తి చేయగలరనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం అటు ఎండోమెంట్ తరఫున కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న తరఫున కానీ గుర్రం శ్రీనివాస్ గారిని మనం ముందుగా ఆయనకి ఇక్కడ ఈ బాధ్యతలు అప్పగించి వారితో పాటు వారికి సహకరించే విధంగా కొంతమంది కమిటీగా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మాణం పూర్తి చేసుకోవాలని చెప్పని వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వెంకటారు చెప్పినట్టుగా ఆర్యవైశ్యులు మనకి ఇక్కడ పెద్ద సహకారం అందుతున్నారు ఈ దేవాలయ అభివృద్ధిలో. కానీ ప్రతి దేవాలయం కూడా పెద్దమ్మ గుడి కానీ ప్రతి ఇటు భీమేశ్వరం గుడి కానీ ఏదైతే ఆలయాలు ఉన్నాయో అన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగానే అభివృద్ధి చెందింది. అలాగే ఇప్పుడు కూడా ఈ శివాలయం కూడా ప్రసాద్ గారి ముందు నుంచి కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చింది, మన ఈ ఆలయాన్ని పూర్తి చేయాలని చెప్పని గట్టిగా చెప్పడం జరిగింది. ఆ ఆశయంతో మనకు సహకరిస్తున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా ఈ ఆలయం పూర్తయ్యే వరకు గ్రామ పెద్దలు అందరూ కూడా శ్రీనివాస్ గారు సహకారంగా ఉంటూ ఈ ఆలయాన్ని పూర్తి చేసి మళ్ళీ ఆకివీడులో ఏదో పెద్ద ఎసెట్గా చేయాలని చెప్పని, అలాగే ముఖ్యంగా అర్చకులు ఎవరైతే సుబ్రహ్మణ్యం గారు ఉన్నారో వారు మంచి భక్తిభావం ఇక్కడ పెంపొందే విధంగా కొంతమంది వేరే వైపు మళ్ళీ వారిని కూడా మళ్ళీ హిందూజంలో తీసుకొచ్చి దాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నారు. వారికి ఆకివీడి గ్రామ ప్రజల తరపున హిందూత్వ తరపున కూడా వారికి చేతులెత్తి నమస్కారం పెట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఆలయానికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాను. ఆకివీటిలో అతి పురాతనమైనటువంటి శివాలయం అనేది పిల్లలమరివారి అగ్రహారం శివాలయం అంటారు. ఇది 1856కి పూర్వం నుంచి కూడా ఇక్కడ స్వామివారు వెలిసి ఉన్నారు. స్వామికి అర్చన పిల్లలమరివారి తరపున వారే చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత కాలంలో మా తాతగారి నుంచి కూడా నేను 4వ తరం వ్యక్తిని. అలాగే మాకు ఈ దేవాలయాన్ని అప్పచెప్పి స్వామివారి యొక్క వైభవాన్ని, గుడి చాలా చిన్నగా ఉండడం, చాలా చిన్నగా ఆలయంలో సంచరిస్తూ ఉంటుందండి ఈ రోజుకి కూడాను. అటువంటి విశేషమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో, అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం, భక్తుల యొక్క అందరి సహాయ సహకారాలతో ఈ దేవాలయం ఎప్పుడో నిర్మాణం అవ్వడం కారణం చేత గోడలు, ఆలయం అంతా కూడా కొద్దిగా కిందకి శిథిలం అవుతూ వస్తుందండి. అంచేత అందరినీ కోరగా పెద్దలందరూ కలిసి ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి గాను గవర్నమెంట్ ద్వారా సహకారం చేయడం వలన ఆలయాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రపంచం భారతదేశ సనాతన ధర్మాన్ని వేనేళ్ల కొనియాడబడుతున్నదంటే దానికి మూలం దేవాలయాల్లో మాత్రమే సంస్కారం, భక్తి, మర్యాదలు ఇవన్నీ కూడా మనిషికి నేర్పబడతాయి. మరి ఈ విధంగా ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా పునరుద్ధరణ చేయడానికి నాటి శంకరాచార్యుల వారి దగ్గర నుంచి కూడా మరి అనేక మంది పెద్దలు ఈ యొక్క దేవాలయాలు పునర్నిర్మిస్తూ ముందుకు వెళ్ళటం జరుగుతుంది. మరి ఆకివీడులో వేయించేసినటువంటి ఈ వెంకటరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అత్యంత పురాతనమైనది, మహామహిమాన్వితమైనది. మరి ఆ రోజు స్థానిక శాసనసభ్యుల వారి కనుమూరు రఘురామకృష్ణరాజు గారి ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా వారి తనయుడు భరత్ గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు, ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు ఈ దేవాలయం పునర్నిర్మాణం గురించి ఆయనకి తెలియజెప్పడం, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనమందరం కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్దాం ఖచ్చితంగా అని ఆయన మాట ఇవ్వటం, ఆయన ఇచ్చిన మాటకి అనుగుణంగా ఈరోజు మరి కేవలం అతి తక్కువ కాలంలోనే ఈ దేవాలయ నిర్మాణానికి మరి ఆయన యొక్క సహాయ సహకారాలతో, రఘురామకృష్ణరాజు గారి యొక్క సహాయ సహకారాలతో 1,65,00,000 రూపాయలు ఎస్టిమేట్లు తయారు చేసి
CGF గ్రాంట్ నిమిత్తం పంపిన వెంటనే మరి దేవాదాయ శాఖ మార్చులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం 1,10,00,000 ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ నుంచి 55 లక్షలు ప్రజల కంట్రిబ్యూషన్ ద్వారా నిర్మాణం ముందుకు తీసుకువెళ్ళడానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. మరి రానున్న నెల రోజుల కాలంలో ఏదైతే 55 లక్షల రూపాయలు మనం ప్రభుత్వానికి చెల్లించవలసిందో ఆ యొక్క బాధ్యతలు మరి ఏదైతే ఇక్కడ స్థానికులు ఈ దేవాలయానికి పూర్వం నుంచి భక్తులు అదేవిధంగా వారి తండ్రి గారు అయినటువంటి గుర్రం కృష్ణమూర్తి గారి ఈ దేవాలయానికి చైర్మన్ చేయటం, ఈ విధంగా ఆయనకి ఈ యొక్క దేవాలయం మీద ఉన్నటువంటి ఏదైతే బాధ్యత ఉందో దాన్ని గుర్తు చేస్తూ వారిని ఇక్కడ చైర్మన్గా ఈ అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్ళమని కోరిన వెంటనే గుర్రం శ్రీనివాసరావు గారు దానికి అంగీకరించి ముందుకు రావటం, మరి ఎవరైతే పురోహితులు మన సుబ్రహ్మణ్య రవి గారు, మరి ఆయన గురించి చెప్పాలంటే మరి ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తూ నిత్యం హోమాలు జపాలతో ఈ యొక్క దేవాలయాన్ని ఒక క్షేత్రంగా సాధన ద్వారా మాత్రమే మరి ముందుకు ఏదైనా సరే సాధించబడుతుంది అనడానికి నిదర్శనం ఈ యొక్క దేవాలయం. ఈ దేవాలయాన్ని ఒక క్షేత్రంగా మార్చి మరి ఇక్కడ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పెద్దలు సుబ్రహ్మణ్య రవి గారు, మరి ఆయన యొక్క సూచనలతో ఈ దేవాలయం మరి సరికొత్తగా రానున్న తరాలకు ఒక అండగా ఒక ఆశీర్వచనాలు ఇచ్చే విధంగా ఈ దేవాలయం నిర్మించబడుతుంది అని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. మరి అదేవిధంగా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఆకివీడులో ఉన్నటువంటి దేవాలయాలు ఏదైతే ఉన్నాయో అటు వనువులమ్మ వారి దేవస్థానం కానివ్వండి, ఇటు పెద్దింట్లమ్మ వారి దేవస్థానం కానివ్వండి, ఇటు భీమేశ్వర స్వామి వారి దేవస్థానం కానివ్వండి, మరి మదన గోపాల స్వామి వారి దేవస్థానం కానివ్వండి, ఇలాగ ఆకివీడులో ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా తెలుగుదేశం గవర్నమెంట్లో మాత్రమే. అంటే ఇప్పుడు ఈ సందర్భంగా రాజకీయాలు మాట్లాడకపోయినప్పటికీ ఒక చేసిన పని చెప్పవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం. మరి ఎప్పుడు దేవాలయాలు అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం గవర్నమెంట్లో, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మాత్రమే జరిగినాయని చెప్పడానికి గర్వపడుతున్నాం. మరి ఆ విధంగా మరి ఈ యొక్క ఆకివీడులో ఉన్నటువంటి దేవాలయాలు కానివ్వండి, ఇతర కార్యక్రమాలు కానివ్వండి, మరి ఎంతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి మరి మన శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారికి, అలాగే పెద్దలు మోటుపల్లి రామవరప్రసాద్ గారు, బొల్లా వెంకట్రావు గారు, గంధం ఉమ్మ గారు, అలాగే కిమిడి నాగరాజు గారు, మరి ప్రత్యేకించి ఈ ఆలయాన్ని మరి అభివృద్ధి పదంలో నడిపించడానికి పునర్నిర్మాణానికి చేయిస్తూ ముందుకు తీసుకువెళ్ళడానికి కంకణబద్ధులైనటువంటి గుర్రం శ్రీనివాసరావు గారు, మరి అదేవిధంగా ఆయన ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఒక అభివృద్ధి కమిటీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ అభివృద్ధి కమిటీకి అందరూ కూడా సహకరించి ఈ దేవాలయ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.